గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రస్తుతం బాలాపూర్ గణేష్ అయితే ఊరు మొత్తం ఊరేగింపు చేస్తున్నారు. ఎందుకు ఇక నిమజ్జనం చేసే ముందు అందరికి అన్ని ఇంటి ముందు ఆపి చూపిస్తున్నారు కదా, ఒకసారి మీరు చూడొచ్చు ఎంత అంగరంగ వైభవంగా బాలాపూర్ గణేష్ వెళ్తున్నాడో. సో అందరూ భక్తులందరూ పూజలు చేసుకుంటూ వాళ్ళకి పూలు చల్లుకుంటూ రోడ్డు మొత్తం స్వాగతం చెప్తున్నారు. సో ఇంత మంది ఇంత స్పెషల్ గా ఈ విధంగా చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది చూడండి ఒకసారి ఆ వినాయకుడి మీద పూలు చల్లుకుంటూ అందరూ, ముఖ్యంగా బాలాపూర్ అంటే లడ్డూకి చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే మీకు ఇంకా లడ్డు పాటప్పుడు చూడొచ్చు. ఒకసారి చూడండి పైన అంగరంగ వైభవంగా పూలు చల్లుకుంటూ తీసుకుపోవడం జరుగుతుంది వినాయకుడిని. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందామా. అమ్మా నమస్కారం. ఎలా అనిపిస్తుంది వినాయకుడిని ఈ విధంగా అంగరంగ వైభవంగా ఊరేగింపు చేయడం? చాలా బాగుంది. అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి మేము మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అండ్ శోభాయాత్ర అనేది చాలా మంచి బాగా చేస్తారు. అండ్ దేవుడిని మేము అక్కడి వరకు వెళ్ళి చూడలేని భక్తులు కూడా ఇక్కడికి వచ్చి చూడడానికి ఒక అవకాశం ఇది. అండ్ అది చాలా బాగుంటది. ఎవ్రీ ఇయర్ బాగా చేస్తుంటారు కదా? అవునండి, చూడడానికి వస్తారు ఇక్కడ. అవును. మీరు చెప్పండి అమ్మా, పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 80 ఏళ్ళ చేస్తారు. మంచిగా జరుగుతుంది. మంచిగా పబ్లిక్ కూడా మస్తుగా వస్తుంది. 300 సో లడ్డు పాట ఈసారి ఎంత పోయే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఈసారి ఎక్కువ వస్తారు, ఎక్కువ వెళ్తాయి సార్. పోయినకంటే ఎక్కువ వెళ్తాయి. ఎందుకు లడ్డూకి ఇంత ప్రత్యేకత ఎందుకు ఇక్కడ? దీనికి ఉంటుంది సార్, ఎప్పుడైనా ఉంటది. ప్రతి సంవత్సరం లడ్డు అంటే చాలా విలువ సార్, ఇక్కడ చాలా విలువ. బాలాపురం లడ్డు అంటే రికార్డ్ సార్, రికార్డ్. ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డు అంటే రికార్డ్ సార్. హైదరాబాద్ అంటే ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమస్, బాలాపూర్ లడ్డు అంత ఎక్కువ సార్. ఇంకా హైదరాబాద్ కంటే కూడా ఎక్కువ సార్. బాలాపూర్ లడ్డు అంటే ఎక్కువ, ప్రతి సంవత్సరం ఎక్కువనే సార్. 25 ఏళ్ల కింద వచ్చిండు ఈ ఊళ్ళకు. అప్పటి సంధి గుడిసెలు ఉంటుండే, ఇప్పుడు మస్తు బిల్డింగ్లు అయినాయి ఆయన దయ వల్ల. ఊరంతా మొత్తం కళకళకళహాడుతుంది ఆయన ఊళ్ళకి వచ్చిండు అంటే. ఆయన లడ్డు మహిమనే అలాగుంటది. ఆయన బంగారు లడ్డు, బంగారు గణేశుడు. అదే బాలాపురం లడ్డు అంటే బంగారు లడ్డు, బంగారు లడ్డు. మేము 11 రోజులు మంచి ఆనందంగా ఉంటాం అందరం. ఎక్కువ ఉంది. పోతుంటే గణేశుడు పోతుంటే కలకాల అనిపిస్తుంది మాకు. మా దేవుడు పోతున్నాడా. భాగ్యనగర్ లడ్డు, బాలాపూర్ లడ్డు అంటే బంగారు లడ్డు. మా బాలాపూర్ గణేశుడు బాగా చాలా అందరికి ఫేమస్ బాలాపూర్ చాలా అందరికి. మాకు మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ప్రత్యేకమైన వినాయకుడు మీ దగ్గర ఉండడు. ఇప్పుడు స్వర్ణగిరి కూడా అయ్యింది కదా, బాగా అయింది కదా, చాలా పబ్లిక్ ఎక్కువ వచ్చారు. ఇంకా చాలా థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆ స్వర్ణగిరి థీమ్ తో తీసుకురావడం జరిగింది ఈసారి బాలాపూర్ లడ్డుని. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ తో అయితే వీళ్ళు ప్రతి గుడి థీమ్ ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇంత ప్రత్యేకంగా ఉంది స్వర్ణగిరి థీమ్ ఈ రోజు, ఇంకా చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు, మీకు చూపించాను కూడా. సో ఇప్పుడు ఈ శోభాయాత్రలో గణేశుని అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. సో అంగరంగ వైభవంగా అందరూ ఆ పూలు చల్లుకుంటూ రోడ్డు మొత్తం స్వాగతం చెప్తూ వినాయకుని అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. మీరు క్లియర్ గా చూడొచ్చు. సో ఇది పరిస్థితి. పైనుంచి కూడా అందరూ పైనుంచి పూజలు చల్లుకుంటూ, పైనుంచి పూలు చల్లుకుంటూ ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే అక్కడ కొంచెం స్టక్ అవ్వడం జరిగింది రోడ్డు మధ్యలో, మీరు క్లియర్ గా చూడొచ్చు. బాలాపూర్ గణేష్ ని ఇప్పుడే క్లియర్ గా అది మొత్తం ఆ వైర్స్ అవన్నీ క్లియర్ చేసి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఒక డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగింది. బట్ ఓకే, ఇప్పుడు మొత్తం వినాయకుని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో ఒకసారి వినాయకుడు కొంచెం రావడానికి ఇట్లా ఇబ్బందిగా ఉంది. ముందుకట్టు ఇక్కడ కరెంటు వైర్లను తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ సిబ్బంది కరెంటు వైర్లను తప్పించి
మొత్తం వినాయకుడిని అయితే మొత్తం ఊరేగింపు అయితే చేయడం జరుగుతుంది. సో మీరు క్లియర్ గా చూడొచ్చు, కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. అక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే ఆడ ముందుగానే ఆ వినాయకుడు అక్కడ కరెంటు వైర్లు ఎక్కువగా ఉండడంతో అవి స్టక్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే క్లియర్ చేశారు. కొంచెం ముందుకైతే వినాయకుని తీసుకుపోవడం జరుగుతుంది. సో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇక్కడ వాళ్ళైతే మొత్తం సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు అక్కడికి క్లియర్ గా చూడొచ్చు, ఒక వ్యక్తి ఆ కరెంటు వైర్లని పైకి లేపి పట్టుకున్నాడు. సో అప్పుడు ఈ వినాయకుని అయితే ముందుకి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇక్కడ బాలాపూర్ లడ్డూను కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు, వినాయకుడిని దర్శించుకోవచ్చు. ఒకసారి చూడండి, ఆ లడ్డు అక్కడ ఆ చేతిలో వినాయకుడు లడ్డు పట్టుకొని ఉండడం జరిగింది. సో ఇక్కడ మొత్తం ఆ వైర్లు అడ్డు రావడంతో ప్రతిసారి వేరే రూట్ నుంచి తీసుకెళ్లారు, ఈ రోజు మాత్రం ఇటు నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది. సో అందుకే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో వినాయకుడు ఇందాక నుంచి ఇక్కడ స్టక్ అయిపోవడం జరిగింది. సో వీటిని క్లియర్ చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, భక్తులందరూ ఏ విధంగా ఉన్నారు. అందరూ బాలాపూర్ గణేశుని కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడు దర్శించుకోవాలని చెప్పేసి ఇంటి దగ్గర కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉండడం మీరు క్లియర్ గా చూడొచ్చు. అందరూ ఆ డాబాల మీద ఎక్కి ఉన్నారు, అందరూ సెకండ్ ఫ్లోర్లు, ఫస్ట్ ఫ్లోర్లు ఈ విధంగా ఎక్కి ఆ వినాయకుని అయితే దర్శించుకుంటున్నారు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, మామగారిని కూడా అడిగి తెలుసుకుందాము. మామగారు నమస్తే, ఎలా అనిపిస్తుంది గణేశుడు మీ ఇంటి ముందుకు వచ్చి ఆగినాడు? చెప్పు, ఎలా ఉంది గణేశుని వచ్చి? మంచిగా మా బాలపురం గణేష్, బాలాపురం గణేష్ మంచిగా అనిపిస్తుందా? మాకు మంచిగా అనిపిస్తుంది. ఇంత ప్రత్యేకమైన వినాయకుడు మీ దగ్గర ఉండడం ఎలా ఉంది? మీరు చెప్పండమ్మా. మా బాలాపూర్ గణేశుడు అంటే ఆనందంతో పబ్లిక్ జనము, ఎక్కడెక్కడ జనము మంచిగా అనిపించారు. మస్తు పబ్లిక్ ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, అందుకే వస్తారు పబ్లిక్ జనం ఎక్కడెక్కడ. విన్నాను ఇక్కడ లడ్డు బంగారం కంటే ఎక్కువ అంటే బంగారు లడ్డు, బాలాపూర్ లడ్డు అంటే బంగారు లడ్డు అనే జనానికి మొత్తం మంచిగా అనిపిస్తుంది. ప్రత్యేకమైన వినాయకుడు అదే బాలాపూర్ లడ్డు ఆనందంగా ఉండబట్టే అందరు పబ్లిక్ వస్తారు, మంచిగా అనిపిస్తుంది. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది వినాయకుడిని చూస్తుంటే? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఇంటి ముందుకే వచ్చి ఆగాడు ఇప్పుడు. సో ఈ బాలాపూర్ అంటే చాలా ఫేమస్, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఆయన లడ్డు చూడటానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంత ప్రత్యేకత? లడ్డు అంటే స్పెషల్ కదా, బాలాపూర్ లడ్డు అంటే స్పెషల్. ఇంకా బాలాపూర్ లడ్డు తిరగలేదంటారా? అంతే. లక్షలు పెట్టుకుంటారు. ఇక్కడ మీరు అంటే ఇక్కడ ఉత్సవం జరిగినప్పుడు ఎలా ఉంటుంది మొత్తం ఈ నగరం? ఫుల్ హడావిడిగా చాలా మంచిగా ఉంటది. 10 days 10 days మొత్తం మంచిగా పండగలాగా ఉంటుందా? పండగ కంటే ఎక్కువ. అంతేనా? ఓకే. మీరు ఇదే మా అమ్మమ్మ ఇల్లు, ఈరోజు వచ్చినాం చూడడానికి వచ్చినారే. మీరు ప్రాపర్ ఎక్కడ? శంషాబాద్. అమ్మమ్మ ఇల్లు వినాయకుని బాలాపూర్ గణేశ్ చూడడానికి వచ్చినారు. ఎలా అనిపిస్తుంది మరి? చూసావు కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందమ్మా వినాయకుని? చాలా బాగా చేస్తారండి ఇక్కడ, మంచి భక్తితో చేస్తారు. ఇక్కడ దేశంలోనే లడ్డూకి ప్రత్యేక స్థానం ఉంది బాలాపూర్ గణేష్ అంటే. ఎలా ఉండబోతుంది? అసలు మాకు ఈ 10 రోజులు చాలా కన్నుల పండుగ చేస్తారు. వినాయకుడు వెళ్ళిపోయినాక చాలా బాధగా ఉంటది మాకు. రెగ్యులర్ ఇస్తే కదా మంచిగా. ఈసారి లడ్డు పాట ఎంత పోయే అవకాశం ఉంది అనుకుంటున్నా? అంత ఐడియా లేదు మాకు, కానీ బాగా జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉందండి చూసినందుకు. ఎర్లీ మార్నింగ్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఉంటుంది. మార్నింగ్ తీస్తారు కదా ఇక్కడ, చాలా హలో మంచిగా ఉంది. వేరే నుంచి కూడా వచ్చారు కదా ఇక్కడ, బాలాపూర్ నుంచి ప్రత్యేకంగా కాకుండా దూరం చాలా చుట్టుపక్కల దేశ నలుమూల నుంచి వచ్చి ఇక్కడ లడ్డు పాట పాడడం జరుగుతుంది. అవునండి, ఇక్కడ నుంచి కాకుండా ఫస్ట్ ఈ ఊరు నుంచి పాడుతున్నారు, తర్వాత ఇప్పుడేమో పోటాపోటీగా అందరు వేరే ఊరు నుంచి కూడా తరలి వస్తున్నారు. అంత ప్రత్యేకత ఉన్న వినాయకుడు మీ దగ్గర ఉన్నాడు. ఫుల్ హ్యాపీ అండి, కళ్ళ విందుగా ఉంది రోజు పొద్దున. అందుకే రోజు ప్రత్యేకంగా రోజు వచ్చి పోతున్నాము. ఈ రోజు రోజు చూస్తున్నాం, ఉదయం సాయంత్రం. చాలా చాలా అవును. ఓకే అండి, థ్యాంక్ యూ. చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది మాకు, చాలా బాగా అనిపిస్తుంది. అందరికి మంచిగా అనిపిస్తుంది. లోకం ఇప్పుడు 25 ఏళ్ళు 26 ఏళ్ళు అవుతుంది దేవటి, మంచిగా అనిపిస్తుంది. ఎలా ఉంటుంది లడ్డు పాట? లడ్డు పాట ఇప్పుడు ఈసారి 70 పోతుంది, 80 పోతుంది, 70 దాకా పోతుంది ఈసారి. 70 లక్షలు అంత నమ్మకం ఉంది. ఎందుకని లడ్డు అంత కష్టమైన అది
దేవుని కొలిచిన కొద్దిగా మంచిగా అనిపిస్తుంది కదా, ఆ మంచిగా అనిపించిన కొద్దిగా కొంటారు అనమాట. దేవుడు అట్లా ఇంకెక్కువ ఆశీర్వదిస్తున్నాడు. ఎక్కువ అవుతుంది అనమాట. మీరు చూసినారా ఎప్పుడైనా లడ్డు పాట? ఇది ఊరే 25 ఏళ్ళు పెడబట్టి పెళ్ళినప్పుడు ఏం లేకుండా కింద గణేష్ పెడుతాము, అది బర్ఫాల పెట్టి పెద్దగా చేసాం. లాస్ట్ టైం ఎంత పడింది? నిరుడు 55 వాటది. ఈసారి ఎంత అవుతుందో చూడాలి. యువత కూడా మస్తు ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే గణపతి నిమజ్జనం అంటే మామూలుగా ఉండదు. సో ఒకసారి చూడండి, బాలాపూర్ లడ్డు కంటే చాలా మంచి ప్రత్యేకత ఉంది. సో దాని గురించి ఇక్కడ అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నేను యాక్చువల్లీ రావడం ఫస్ట్ టైం రావడమా? ఎక్కడి నుంచి వస్తున్నారు? యాక్చువల్లీ నేను లండన్ నుంచి వస్తున్నాను ఆఫ్టర్ 3 years. సో బాలాపూర్ రావడం Guys, చూడండి, లండన్ నుంచి అంటే యూకే ఇక్కడికి వచ్చినారు బాలాపూర్ లడ్డు చూడడానికి అన్నమాట. సో ఎంత స్పెషల్ అర్థం చేసుకోండి మీరు. సో ఏంటి మరి అంత దూరం నుంచి ఎందుకు వచ్చినారు? అట్లేం లేదు, లైక్ వెకేషన్ కి వచ్చాను. సో దారిలో దర్శనం చేసుకొని లడ్డు పాట అంటే బాలాపూర్ అంటే మామూలు ఫేమస్ కాదు, ఇక్కడ లాక్స్ గా వెళ్ళిపోతుంది. 50 above అనుకుంటాను. 50 above అనుకుంటాను. ఎవరే పోతుంది. Yes. సో మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? నాకేం అనిపిస్తుంది వద్దు బ్రో. జయ విఘ్నేశ్వర నమో నమో, జగద్రక్షక నమో నమో, జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్ధార నమో నమో. జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో. మూషిక వాహన నమో నమో, మునిజన వందిత నమో నమో, మాయా రాక్షస మదాపహరణ మన్మదారి సుత నమో నమో. జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో. విద్యాదాయక నమో నమో, విఘ్న విదారక. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.